అందరిది బీసీ నినాదమే, కానీ దారులు వేర్వేరు. ఆమె ఆ పార్టీకి చెందిన వ్యక్తే, కానీ వారితో కలవరు. పార్టీ పగ్గాల కోసమే ఆమె అలకబూనారు అనే టాక్ సైతం ఉంది. సొంత బలం కోసమే ఆమె ప్రయత్నాలు అనే వాదన ఉంది. అయితే ఎలాగూ అన్న నాయకత్వంలో పని చేయబోనని ఇప్పటికే ప్రకటించిన ఆమె తాను ఎవరి కోసమైతే పోరాటం చేస్తున్నారో అదే బీసీ లీడర్షిప్ కింద పనిచేసేందుకు ఒప్పుకుంటారా అనే చర్చ ఇప్పుడు తెరపైకి వస్తుందట. ఇదే అంశాన్ని పొలిటికల్ అస్త్రంగా బీఆర్ఎస్ పార్టీకి బీసీని అధ్యక్షుడిగా చేయాలనే కాంగ్రెస్ వాదన ఇబ్బందిగా మారిందట. ఇంతకు ఎవరా లీడర్, ఏంటా స్టోరీ? ఇటు బీఆర్ఎస్ అటు కవిత ఇద్దరూ బీసీ నినాదమే. వేరువేరుగా బీసీ రిజర్వేషన్ల కార్యక్రమాలకు పిలుపు. కేటీఆర్ నాయకత్వాన్ని కవిత అంగీకరించట్లేదా? బీఆర్ఎస్ పగ్గాలను బీసీ నేతకు ఇవ్వాలని కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు. బీసీ నేతల లీడర్షిప్లో కవిత పనిచేస్తుందా? తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కుటుంబ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. బీసీ రిజర్వేషన్ల పోరాట అంశం కొత్త చర్చకు దారితీస్తోంది. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే సొంతంగా జాగృతి పేరుతో తన బలాన్ని పెంచుకునే కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. అందులో బీసీ నినాదం ప్రధానంగా వినిపిస్తోంది. అయితే రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బీసీల పక్షాన పోరాటానికి సిద్ధమవుతోంది. బీసీ బిల్లు కోసం ఢిల్లీ బాట పట్టాలనే నిర్ణయంతో పాటు వచ్చే నెలలో బీసీ శంఖారావానికి ప్లాన్ చేస్తోంది. అదే టైంలో జాగృతి నుంచి కవిత కూడా ఇందిరా పార్కు వద్ద 72 గంటల పాటు దీక్ష చేయటానికి సిద్ధమవుతోంది. ఒక పక్క పార్టీ, ఇంకో పక్క జాగృతి రెండు వేర్వేరుగా బీసీల పక్షాన కార్యాచరణను సిద్ధం చేశాయి. అసలు కవిత టార్గెట్ ఎవరు? పార్టీలో కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకోబోనని గతంలో కవిత కరాఖండిగా చెప్పడం అనేక చర్చలకు వేదికైంది. అయితే వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటానని చెప్పుకుంటున్న కవిత మరి బీఆర్ఎస్ పార్టీకి బీసీ నేతను అధ్యక్షుడిగా చేస్తే పార్టీ బలోపేతానికి పనిచేస్తుందా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే బీఆర్ఎస్లో కేటీఆర్, కవిత మధ్య జరుగుతున్న వారసత్వ పోరును రాజకీయ అస్త్రంగా సంధిస్తోంది కాంగ్రెస్. కవిత బీసీవాదం మంచిదే, కానీ ముందు మీ బీఆర్ఎస్ పార్టీకి బీసీ నేతను అధ్యక్షుడిగా చేయాలంటూ అధికార కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత అడుగులపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ముఖ్యంగా గత 5 నెలల కిందటి నుంచి సడన్ గా రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీ వర్గాలను ఆకర్షించేందుకు అసెంబ్లీ ప్రాంగణంలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్తో బీసీ వాదాన్ని ఎత్తుకుంది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో జిల్లావారీగా కమిటీలు ఏర్పాటు చేసి ప్రెస్ మీట్లు పెట్టడం, జిల్లాల కమిటీలు బీసీ మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాలు, ఢిల్లీలో ప్రెస్ మీట్లు నిర్వహించడం జరుగుతోంది. జూలై 17న రైల్ రోకోకు పిలుపునివ్వటం, ఆ రైల్ రోకోకు సరిగ్గా 2 రోజులకు ముందే రిజర్వేషన్లకై ఆర్డినెన్స్ తెస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిన కొద్దిసేపటికే జాగృతి ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందని, అది తమ విజయమంటూ సంబరాలు చేసుకోవటం అప్పట్లో ఇటు అధికార పక్షం, అటు బీఆర్ఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్కు కేబినెట్ ఆమోదం తెలపడంతో కేవలం బీసీలను మోసం చేయటానికి మాత్రమే ఆర్డినెన్స్ తెచ్చిందంటూ ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్ విమర్శించాయి. కవిత మాత్రం ఆర్డినెన్స్ తేవటం సమర్థించింది. అంతేకాదు బీఆర్ఎస్ నేతలంతా నా దారికి రావాల్సిందేనని మాట్లాడటం పార్టీలో పెద్ద దుమారమే రేపింది. మరోవైపున కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై విమర్శలు చేస్తూనే బీసీల పట్ల చిత్తశుద్ధితో ఆర్డినెన్స్పై గవర్నర్ సంతకం పెట్టేలా కృషి చేయాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. అలానే ప్రభుత్వం కాలయాపన చేయటం మంచిది కాదంటూ విమర్శించడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు కవితపై విమర్శలు మొదలుపెట్టారు. మీకు మీ పార్టీకి బీసీల మీద ప్రేమ ఉంటే ముందు బీఆర్ఎస్ పార్టీకి బీసీ నేతను అధ్యక్షుడిగా చేయాలంటూ కాంగ్రెస్ రివర్స్ అటాక్ చేయటంతో ఆమె సందిగ్ధంలో పడిందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో పార్టీ లైన్ కాకుండా బీసీ నినాదంతో కవిత దూకుడుగా వెళ్తుండటం పార్టీలో ఏం జరుగుతుందోననే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కేటీఆర్ నాయకత్వాన్ని కవిత అంగీకరించట్లేదనే చర్చ కూడా ఉంది. అందులో భాగంగానే ఒకే రోజు వేరువేరుగా ఒకవైపు జాగృతి విద్యార్థులకు లీడర్ పేరుతో శిక్షణా కార్యక్రమం, మరోవైపు బీఆర్ఎస్వి విద్యార్థి విభాగానికి కేటీఆర్ ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించడం,
మరుసటి రోజే మళ్లీ ఇద్దరు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేరువేరుగా పర్యటనలు చేయడంతో ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగిందంటూ అటు పార్టీలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారమే రేగింది. అయితే కాంగ్రెస్ బీసీ అధ్యక్షుడిని చేయాలనే ఆరోపణల నేపథ్యంలో మరి ఒక బీసీ నేత అధ్యక్షుడైతే వారి నాయకత్వంలో పార్టీ కోసం పనిచేసేందుకు కవిత సిద్ధంగా ఉంటుందా లేదా అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. సీఎం సీటుపై కవిత కన్నేశారు కాబట్టే తన సొంత అన్న కేటీఆర్ నాయకత్వంలో పనిచేయటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సొంతంగా బీసీ వాదంతో కార్యక్రమాలు నిర్వహిస్తూ సొంత బలం పెంచుకునే ఉద్దేశంతో దూకుడుగా వెళ్తోందంటూ చర్చ కూడా జరుగుతోంది. వీరిరువురి మధ్య గ్యాప్స్ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదనే మరో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కేసీఆర్ కుటుంబ పంచాయతీపై ప్రెస్ మీట్లలో ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ ఇబ్బందులు తప్పేలా లేవనే చర్చ జరుగుతోంది. అసలు కవిత టార్గెట్ ఏంటనే చర్చ కూడా లేకపోలేదు. భవిష్యత్తులో కేసీఆర్ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలనే వ్యూహంతో కార్యక్రమాలు నిర్వహిస్తోందన్న చర్చ జరుగుతోంది. మొన్న లీడర్ కార్యక్రమ స్టేజిపైకి కవిత వస్తుంటే అనుచరులు సీఎం అనడంతో ఆమె సీఎం కావాలనే ఆకాంక్ష బయటపడిందనే చర్చ సాగింది. దీంతో సీఎం రేసులో తనకంటే అన్న కేటీఆర్ ముందున్నాడని, తనకు అడ్డుగా కేటీఆరే ఉన్నాడనే ఉద్దేశంతోనే తన అన్న నాయకత్వం ఒప్పుకోవడం లేదనే ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే కేటీఆర్ పార్టీని హస్తగతం చేసుకున్న నేపథ్యంలో ఇలాగైతే తన సీఎం డ్రీమ్ సాధించడం కష్టమనే రాజకీయ వ్యూహంతోనే కవిత పార్టీకి అంటిముట్టనట్టు ఉన్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ నాయకత్వాన్ని నిజంగానే కవిత అంగీకరించట్లేదా? కాంగ్రెస్ ఆరోపించినట్టు బీఆర్ఎస్ పార్టీకి బీసీ నేత అధ్యక్షుడైతే మరి ఆ నేత నాయకత్వంలోనైనా పార్టీకి పనిచేస్తుందా? కవిత అడుగులు ఎటువైపు అనేది వేచి చూడాలి.